సార్ నమస్తే అండి. గోపీనాథ్ గారు, సో కవిత అరెస్ట్ని బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ కూడా ఆమె అరెస్టు చేయలేకపోయారు. ఎందుకంటే ఆవిడ కేవలం మీరు హాజరు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడైనా అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఇన్నాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉద్దేశంతో ఈ అరెస్ట్ను ఆపగలిగారని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది సార్. సో ఇప్పుడు ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు? ఎందుకంటే దగ్గరలోనే మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కుట్రగా మీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. గోపీనాథ్ గారు మీరు ఫీల్ అవుతారు? డెఫినెట్గా ఇది రాజకీయ కుట్ర అని చెప్పాలి. ఎందుకంటే సడన్గా వచ్చేసి ఎలక్షన్స్ ముందు మరి కవిత గారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ పబ్బం గడుపుకుందామని చెప్పి చూస్తున్నారు. అది తప్పది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమ పార్టీ. ఈ ఉద్యమ పార్టీ ఇట్లాంటి ఎన్నో ఎదుర్కొని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు జైలుకు పోయి వచ్చిన పార్టీ ఇది. మరి సడన్గా ఈ విధంగా ఒక మహిళ మీద, అది కూడా కేసీఆర్ గారి మా నాయకుడు కూతురు కాబట్టి కావాలని చెప్పేసి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. దీన్ని మేము హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనీసం కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా ఈ అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులందరూ ఈరోజు బైఠాయించి నిలదించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఎటువంటి వారెంట్ లేకుండా జరిగిందంటారు ఇది? 100%. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ఉంది, 19వ తారీఖు నాడు కేసు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సడన్గా వచ్చి మొత్తం బీఆర్ఎస్ పార్టీని అందరిని కూడా భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇచ్చేశారని మేము భావిస్తాం. సో కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తప్పు చేయకపోతే కవిత ఎందుకు భయపడాల్సి వస్తుంది, తప్పు చేసింది కాబట్టి ఈరోజు భయపడుతుంది, అందుకని అరెస్ట్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పు అనేది నువ్వెవరు చెప్తాను? వాళ్ళు కోర్టు ద్వారా రావాలి. కోర్టులో ఉంది కేసు, కోర్టులో తీర్పు రానివారు, అప్పుడు తప్పు ఒప్పు తెలుస్తుంది. ఓకే. సో మరి ఏంటి సార్, మరి బీఆర్ఎస్ పార్టీ మోటివ్ ఏంటి, స్టాండ్ ఏంటి, ఎలా ఈ అరెస్ట్ ఎలా తీసుకుంటారు? ఈ ఎలక్షన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడరు. ఇట్లాంటి భయపెడితే ఎవరు భయపడరు. డెఫినెట్గా ఎదుర్కొని రేపు న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని చెప్పి కూడా. అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి మీద కూడా ఆస్తులు అన్ని కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. అవును, అది ఈ అన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. 30-40 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ విధంగా చర్యలు ఎవరు ఏ పొలిటికల్ పార్టీలు చేయలేదు. ఫస్ట్ టైం అవి గులుస్తాం, ఈ గులుస్తాం, బెదిరిస్తాం, మా పార్టీలోకి రమ్మంటాం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆ విధంగా చేయకూడదని నేను భావిస్తాను. కానీ ఆయన మల్లారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నాయకులు కలుస్తుందా వెనకాల ఎటువంటి కోణం ఉన్నారు? భయపెట్టి చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సో మొత్తానికైతే దీన్నైతే మీరు మామూలుగా వదిలే ప్రసక్తే లేదంటారు? ఎట్లా వెళ్తాం మేము? పార్టీ అంతా ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. ఇది మామూలు పార్టీ, 10 ఏళ్ళు అధికారులు ఉన్న పార్టీ. డెఫినెట్గా దీని మీద న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.